హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. అందరూ టిఫిన్లు చేశారా? కాఫీలు టీలు తాగారా? అందరికీ గుడ్ మార్నింగ్. మా చిట్టి తల్లి బజ్జుకుంది, ప్లీజ్ ఎవరు సౌండ్ చేయకండి. ఇది అమ్మ వచ్చిన తర్వాత థర్డ్ డే అనుకుంటా. ముందు రోజు మామిడికాయ పచ్చడి అయితే పెట్టినాం కదా, ఇంకా ఇది నెక్స్ట్ డే. ముందు రోజు సాయంత్రం వీలు పడక గిన్నెలు అయితే తోమలేదన్నమాట, ఇంకా చాలా ఉన్నాయి. అందుకని ఇంకా అమ్మ తోమేస్తుంటే నేను కడిగేస్తున్నాను. నిజానికి అమ్మని కొన్ని డేస్ అయితే ఇక్కడ ఉంచుకుందాం అనుకున్నాను, కానీ అమ్మకి వేరే పడటం వల్ల ఈరోజు వెళ్ళిపోతుంది. ఈ హాలిడేస్లో ఆల్మోస్ట్ పిచ్చిదాన్ని అయిపోయినా. ఒక్కోసారి కోపం వస్తుంటుంది, కానీ దానికి సరైన కారణం ఉండదు. పొద్దున్న నుంచి అరుస్తూ ఉంటాం కదా, ఏదైనా చిన్న పనులు చేసినా సరే ఇక వాటికి అరుస్తూనే ఉంటాం. చాలా అనుకుంటా అరవద్దు అని, కానీ అరవకుండా ఉండనియరు ఇల్లు. నాకు తెలిసి ఎవ్రీ మదర్ సిచ్యువేషన్ ఇదే. మామూలుగా మనం మెల్లిగా సైలెంట్గా చెప్తే వాళ్ళు వినరు. అదే ఒక్కరు పరిశ్రమ అనుకోండి, ఇక చిటికెలో పని చేసేస్తారు. మా వాళ్ళు కూడా అంతే, ఇంట్లో అవి ఇవి వేస్తుంటారు కదా, తీయనరా అట్లా మెల్లిగా చెప్తే వినరు. అదే గట్టిగా అరిచినాను అనుకోండి, దెబ్బకి తీసి బయట పడేస్తారు. మామూలుగా నా నోరు చాలా చిన్నగా ఉండేది, కానీ పిల్లలైన తర్వాత కాస్త పెద్దగా అయింది. అమ్మ అయితే వాకిట్లో నీళ్ళు జల్లేసింది, ఇక నేనేమో ముగ్గేసేస్తున్నా. నన్ను ఎవరో అడిగిరు, మీకు ముగ్గులేనికే రాదు కదా అని. నిజమే, నాకు ముగ్గులేనికి అస్సలు రాదు. మ్యారేజ్ తర్వాత అంతో ఇంతో నేర్చుకున్నాను, కానీ అంతకు ముందు అయితే అసలే రాదు. ఇప్పుడు కొద్దిగా నయం అంతే. ఏదైనా అంతే కదా, మ్యారేజ్కి ముందు రాని పనులన్నీ మ్యారేజ్ తర్వాత నేర్చుకోక తప్పదు. అప్పుడున్న అలవాట్లు ఇప్పుడు ఉండవు. అసలు లైఫ్లో ఏ టెన్షన్స్ లేని లైఫే హ్యాపీ లైఫ్ కదా. టెన్షన్ పడుతూ బతకటం చాలా కష్టం. అప్పులు ఉంటేనేమో అదొక టెన్షన్, మనకేమైనా ప్రాబ్లం ఉంటే అదొక టెన్షన్. మళ్ళీ ఇంకొకటి ఏంటి తెలుసా, అవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎదురయ్యాయి. ఈరోజు ఏంటో మైండ్లో చాలా ప్రశ్నలు. అంటే కొన్ని మనకు అనిపిస్తాయి, కానీ వేరే వాళ్ళు అనటం వల్ల మనం వాటి గురించి బాగా ఆలోచిస్తాం అనమాట. మదర్స్కి ఒక ఫీలింగ్ హ్యాపీగా అనిపిస్తుంది కదా, నేనైతే ఫీల్ అవుతా. పిల్లలు పెద్దగైనాక కాదు, కానీ ఒక 7-8 months అట్లా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు మనల్ని అంటే అమ్మని చూసి స్మైల్ ఇవ్వటం, ఏడవటం, దగ్గరికి రావటానికి ప్రయత్నించటం అట్లా చేసిరనుకొని మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే వాళ్ళు మనల్ని గుర్తుపట్టి మన దగ్గరికి వస్తున్నారంటేనే అదొక హ్యాపీ. చూస్తుండగానే మా బంగారు తల్లి చాలా పెద్దదైపోయింది. అంటే 8 monthsే, కానీ నాకు పెద్దదైపోయినట్టుగా అనిపిస్తుంది. పేరెంట్స్కి పిల్లలు ఎంత పెద్దగా అయినా సరే వాళ్ళ పిల్లలే వాళ్ళ చిన్నపిల్లల్లాగానే అనుకుంటారు కదా, కానీ నాకు మాత్రం చిట్టి తల్లి చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది అనిపిస్తుంది. అప్పుడే 8 months వచ్చేసాయి. ఇక కళ్ళు మూసి తెరిచేలోపు బర్త్డే కూడా వచ్చేస్తుంది. అమ్మ ఉంటుంది కదా, అమ్మకైతే పాపనిచ్చేసి నేను కొంచెం ఇల్లు సర్దుకుందాం అనుకున్నాను. మస్తు బూజు పట్టింది, మస్తు దుమ్ము అయింది. ఇంకా అమ్మ పని ఉండి ఊరెళ్తుంది కాబట్టి ఇక ఎలాగూ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా, స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత చూడాలి, లేదంటే మళ్ళీ వస్తానంది. వచ్చిన తర్వాతనైనా చూడాలి. ఈరోజు అయితే మన ఇంట్లో కాకరకాయ ఫ్రై అనమాట, ఇంకా అదే చేస్తున్నా. కాకరకాయలు పొడుగుగా కోసేదానికంటే నాకు రౌండ్గా కోస్తేనే ఇష్టము. ఇంకా ఈరోజు కూడా అలాగే ఫ్రై అయితే చేస్తున్నా. అమ్మ ఈడ ఉంది అంటే కనుక ఇక నాకు పిల్లల్ని చూసుకునే పనే ఉండదు అనమాట, ఆమెనే చూసుకుంటుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటాం కదా, అవైతే లైఫ్లో మర్చిపోలేము. అలాంటివి నాకు చాలా ఉన్నాయి. మా అమ్మకి హెల్త్ బాగోలేనప్పుడు చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినాం. కొన్ని కావాలనిపిస్తుంది, కానీ టెన్షన్స్ లేని లైఫే బాగుంది కదా, మళ్ళీ అవన్నీ ఎందుకు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అదే టైం. నేను 2 types పీపుల్ గురించి చెప్తా. కొంతమంది ఏమనుకుంటారు అని. కొంతమంది ఏమో ఈఎంఐలు, అప్పులు అసలు ఏది ఉండొద్దు, లైఫ్ హ్యాపీగా సాగిపోతే చాలు అన్నట్టుంటారు. కొంతమంది ఏమంటారంటే ఈఎంఐలు ఏదో ఒకటి ఉండాలి మనకు, అప్పుడే కొంచెం భయం ఉంటుంది, కరెక్ట్గా మనం పని చేస్తామని కొంతమంది అంటారు. ఇంతకీ మీరేమంటారు? ఇది కూడా తెలుసా, కాకరకాయ అసలు మ్యారేజ్కి ముందు తినేదాన్నే కాదు, పెళ్లి తర్వాత ఇంకా చేస్తున్నాను కదా, తింటూ అలవాటైపోయింది. కాకరకాయ ఫ్రై మాత్రమే తింటాను, మళ్ళీ కర్రీ లాంటివి ఏవి చేయను. చేస్తే పచ్చడి చేస్తా, అదే చట్నీ పెట్టుకుంటారు కదా, అట్లా చేస్తా. మొన్న ఒకసారి మామిడి పండ్లు నచ్చవు కానీ ఐస్ క్రీమ్ తింటాను అని పెట్టినప్పుడు, అవి నచ్చినప్పుడు ఐస్ క్రీమ్ కూడా తినొద్దు అన్నారు ఎవరో ఒకరు. అట్లా ఏముండదు. ఇప్పుడు ఫిష్ ఉందనుకోండి, ఫిష్ ఫ్రై తింటాం కానీ ఫిష్ కర్రీ నచ్చదు. ఇప్పుడు కాకరకాయ ఫ్రై తింటాం, కాకరకాయ కర్రీ నచ్చదు. అది కూడా అంతే, మామిడి పండ్లు నార్మల్గా తినటం నచ్చదు, మామిడి పండు ఐస్ క్రీమ్ తింటాం. ఏదైనా ఒకదాన్ని ఒక వేలో ఇష్టపడము, ఇంకో వేలో ఇష్టపడతాం. అసలు ఇప్పుడు జరుగుతున్న నేరాలు ఘోరాలు చూస్తుంటే ఒకప్పుడు నేరాలు ఘోరాలు గుర్తొస్తున్నాయి. అదే టీవీలో వస్తుండే కదా నేరాలు ఘోరాలు అని, ఎంతమంది చూసిరు?
జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే నిజంగా కలియుగం అంతం అయిపోతుందా అనిపిస్తుంది. నా స్కూల్ డేస్లో అనుకోండి, సిఐడి అంటే నాకు బాగా ఇష్టం ఉండేది ఇప్పటికీ కూడా. కానీ చూడటానికి కొన్నిసార్లు భయపడేదాన్ని. అయినా సరే, భయమైనా సరే అలాగే చూసేదాన్ని. ఇంకోటి, పసుపు కుంకుమ సీరియల్ ఎంతమందికి తెలుసు? నేనైతే స్కూల్ డేస్లో పిచ్చిదానిలాగా ఎర్రైతుంటే దానికి. మా ఇంట్లో టీవీ లేకపోయినా పక్కింట్లోకి వెళ్ళి చూసేదాన్ని. ఇక వంట అయితే అయిపోయింది, అమ్మ అయితే ఊరు వెళ్ళిపోయింది, బస్కి వెళ్ళింది అనమాట. ఇంకా నేనైతే బయట కూర్చొని ప్రశాంతంగా తింటున్నా. పాప పడుకుంది. మనదేం కూర? మనదేం కూర చెప్పు చెప్పు, మనదేం కూర? అన్నం వేస్తా, కూర కాకరకాయ. మళ్ళీ ఏం కూర కావాలి నీకు? చియ్యాల కూర, రోజు చియ్యాల కూరనే వేస్తారా ఇంట్లో? ఏం కావాలి? కాకరకాయ. ఈ ఒక్కరోజు కాకరకాయ తిను, రేపు చియ్యాల కూర చేస్తా. మీ డాడీని తెమ్మని పో, చీయలు తెమ్మని పో మీ డాడీని. ప్రతిరోజు చీయల కూరనే కావాలంటాడు. మీషో నుంచి అప్పుడే ఒక పార్సల్ వచ్చిందనమాట. ఇంకా ఏం స్టాండ్ పెట్టుకోవాలి అని ఫోన్ కింద పెడుతుంటే మా బుడ్డ తల్లి చూడండి ఎట్లా తీసేస్తుందో. ఒకసారి పెట్టినా కిందేసింది, మళ్ళీ పెట్టినా ఇక మళ్ళీ పోతుంది. సేమ్ ఇక స్టాండ్ పెట్టినా కూడా అంతే అనమాట. స్టాండ్ని గుంజుతా ఉంటుంది, ఫోన్ని పక్కకు జరుపుతా ఉంటుంది. ముందలకు వస్తుంటే భలే క్యూట్గా అనిపించింది నాకైతే. మీషోలో ఒకటి చైన్ నెక్లెస్ టైప్, ఇంకా ఏమంటారు ఏదో ఒకటి తీసుకున్నా, బాగుందన్నమాట. 250 ఏమో పడింది. ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఎక్కువ పడిందా తక్కువ పడిందా మీరే చెప్పాలి, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. శారీస్ మీదకి మంచిగా సెట్ అవుతుంది. కొప్పు కట్టుకున్నాను కదా, కొంచెం తలకి పట్టలేదన్నమాట. వేసుకోవటమే ఉల్టా వేసుకున్నా. నేను కొన్ని తీసుకున్నాను అనమాట. అన్ని కలిపి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఇది అప్పుడే వచ్చేసరికి ఇంకా ఓపెన్ చేసి ఒకేసారి చూపించేసిన. అన్నీ కలిపి ఒకసారి ఎప్పుడైనా వీడియో చేస్తాను. మనతో ఎలాగూ గోల్డ్ జ్యువెలరీ ఉండదు కాబట్టి ఇలా అప్పుడప్పుడు తీసుకున్నాయి కొంచెం మంచివి చూపిస్తాం, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. చాలా బాగుంది కదా. అప్పట్లో నాను టైప్ అంటారు కదా, సేమ్ అట్లనే ఉంది. కాకపోతే మనది గోల్డ్ కాదంతే. అయినా గోల్డ్ వేసుకున్నా సేఫ్టీ లేకుండా పోయిందిలే, అది లేకపోవటమే మంచిది. ఒక కాడికి గోల్డ్ వేసుకొని బయటకు వెళ్ళాలంటే భయపడతాం, కానీ కావాలనుకుంటాం. మనకు చాలా అత్యవసరం వచ్చినప్పుడు అది అవసరం పడుతుంది అనమాట. అందుకోసం కూడా ఇష్టపడతాం. కానీ కొనేటట్టు ఉందా రేటు? గుడిసెలు దాటి, మిద్దెలు మేడలు దాటి ఆకాశం దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ ఇయర్ నేను ఎట్లయినా సరే పుస్తెల దాడి చేయించుకుంటా అని మా ఆయనకు చెప్పిన. కానీ ఈ సంవత్సరం కొనొద్దంట. అంటే నరేంద్ర మోడీ గారు చెప్పారంట కదా, ఈ సంవత్సరం బంగారం ఎవ్వరూ కొనకండి అని. అందుకోసం ఈ సంవత్సరం కొనొద్దు అంటుండు. చూడాలి, నా అదృష్టం బాగుంటే ఈ సంవత్సరం ఎలాగైనా తీసుకోవాలి. బాగా పడింది నా మనసులో, కానీ అవుతుందో లేదో. మనం కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని అరే కొనుక్కుందాం అనుకునే టైంకి ఇంకోటి ఏదో ఒకటి వస్తుంది, దానికి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా గోల్డ్ విషయంలో కాదులే కానీ వేరే విషయాల్లో నాకు చాలాసార్లు జరిగింది. మా వారైతే బోటి మటన్ 2 తీసుకొచ్చినిండే. ఇంకా బోటి అయితే నాకు తెలియకుండానే పొయ్యి ముట్టించిండు, ఉడకబెట్టిండు. ఇక ఈరోజు అయితే వంట చేసేది ఆయన్నే. అత్తమ్మోళ్ళ ఇంటి సైడు కరివేపాకు ఉంటుంది అనమాట. ఇంకా తేనెకి పోయినా ఇక ఈ నుంచి ఉబ్బరం తట్టుకోలేక కొప్పు అయితే కట్టేసుకున్నాను. కొంచెం అడ్జస్ట్ అయ్యి అట్లనే చూడుర్రి ప్లీజ్. మామూలుగా అయితే నేను కొప్పు కట్టుకుని అసలు బయటికి కూడా పోను, నాకు పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. అట్లా ఎవరు లేని టైంలోనే పెట్టుకుంటా, కానీ ఈరోజు వీడియోలో కూడా అట్లనే కనిపిస్తుంది. కొంతమంది అంటారు నేను మ్యారేజ్కి ముందు ఎట్లున్నానో మ్యారేజ్ తర్వాత పిల్లల తర్వాత చాలా మారిపోయానని, లావైనమని, పొట్టు వచ్చిందని, ఫేస్ కూడా మొత్తం మారిపోయిందని. నాకే కాదు, డెలివరీ తర్వాత చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. ఇంకా నాకంటే కూడా చేంజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి టైంలో అట్లా అంటే ఇంకా కోపం వస్తుంది కదా. మళ్ళీ మనం మామూలుగా అవ్వటానికి కొంచెం టైం పడుతుంది, అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అందరూ. ఈరోజు వంట చేసేదైతే ఇక మా ఆయననే. బోటి మటన్ 2 పొయ్యి మీదనే చేస్తాడంట. మొన్న చికెన్ మాడగొట్టిన కదా, అట్లా మాడగొడతా అని భయపడ్డాడేమో, అందుకే నేనే వండుకుంటా అని కూర్చున్నాడు. మటన్ బోటితో పాటు నల్ల తెచ్చింటే బాగుండేది. నేను వంట చేసేటప్పుడు మాత్రం అన్నీ నేనే తెచ్చుకొని కూర్చుంటుండే, కానీ మా ఆయన వంట చేసేటప్పుడు అన్నీ నేను అందిస్తున్నా. నేను అటు తిరిగా ఇటు తిరిగా కొన్నిసార్లు మాడిపోతుంది. నాకైతే బోటి నచ్చదు, అలాగే మటన్ కూడా నచ్చదు. అరే కరిగి నీళ్ళు పంపిస్తా.
కూర్చుంటే బాగుండేది. ఇటువంటి పనుల్లో మా చిన్నోడు ముందలుంటాడు, మా పెద్దోడేమో అసలు పట్టించుకోకుండా ఎటో పోతాడు. వీడేమో ఇక మా చుట్టే తిరుగుతాడు, ఆ పొయ్యి కాడనే ఉంటాడు. ఆల్రెడీ ఒకసారి కాలింది, మాకేమో వాడు అటు పోతుంటే భయం అవుతుంది, కానేమో వాడు అసలు భయపడాడు, అట్లనే పోతాడు. ఇంకా మేము చూడకుండా ఉంటే ఆ మంటతోని ఆటలు కూడా ఆడతాడు, దేనికి భయపడాడు అనమాట. మొన్న అయితే ఒకసారి కోడలవుతుంది అనమాట, తనుండి మీ డాడీకి చెప్తా నీ పేరు అంటే, చెప్పుకో నాకేమైనా భయమా అంటుండు. వాడి మాటలు వినాలి అసలు. వాడు మాట్లాడే పెద్ద మాటలకి కోప్పడాలా లేకపోతే నవ్వాలా అర్థం కాదు. ఖచ్చితంగా కోపం కంటే ఎక్కువ నవ్వే వస్తుంది. నేనేమైనా అన్నాను అనుకోండి, ఇక నా మీద గులుక్కుంటా మా ఇంట్లోకి వెళ్ళివో నువ్వేవో అది ఇది అని ఒర్రుకుంటా అవతల మా అత్తమ్మల ఇంటికి పోతాడు. వాళ్ళు ఏమన్నా అన్నారు అనుకోండి, ఇంకా వాళ్ళ మీద గులుక్కుంటా మా ఇంటికి వస్తాడు. కనీసం వాడు పరిగెత్తినా సరే నవ్వు వస్తుంది. ఈ బోటినైతే చిన్నప్పుడు పైపులు అని పిలుస్తుంటే సేమ్ అట్లనే ఉంటుంది కదా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక వీడియో అయితే రీసెంట్గా తీసినాను అనమాట, మీకు తొందరలోనే పెడతాను. ఈ మధ్య మంచిగా కంటిన్యూస్గా వీడియో చేద్దామని నా వాల్పేపర్స్ కూడా మార్చేసినాను తెలుసా. అంటే కొంచెం మోటివేషన్ క్యూట్స్ పెట్టుకున్నాను అనమాట. డల్గా బద్ధకంగా ఉన్నా సరే అవి చూసి కొంచెం ఎనర్జీ తెచ్చుకుంటానని. కరెక్ట్గా 10-10:30 వరకు పని అయిపోగొట్టుకున్నాను అనుకోండి, ఇంకా తర్వాత ఖాళీగానే ఉంటాను. ఆ టైంలో ఏమైనా చేద్దాం అనిపిస్తుంది. అంటే పిల్లలతోనే ఉంటానులేండి, పిల్లల్ని చూసుకుంటూ ఏదైనా చేద్దాం అనిపిస్తుంది, కానీ ఏం చేయకుండా టీవీ చూడటమో ఏదో ఒకటి చేసేస్తున్నాను. అలా చేయకుండా ఏమైనా షార్ట్ వీడియోస్ షూట్ చేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట. మీకు అసలు టైం ఎక్కడ ఉంటుంది అంటారు, కానీ చాలా టైం ఉంటుంది. ఆ టైం నాకు వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకటి రెస్ట్ తీసుకోవటం మానేస్తే చాలా టైం ఉంటుంది. కొంతమంది ఇంట్లో గొడవ అయినప్పుడు కానీ అలాగే పుట్టింటికి వెళ్తారు కదా, అలాంటి ఛాన్స్ మాకు లేదు. ఒకటి మనీ ఉంటే మన ఫ్యామిలీ పెద్దగా ఉంటుంది, అది లేకపోతే ఏది ఉండదు. మా బిగ్గెస్ట్ డ్రీమ్ అంటే మామూలుగా అందరికీ ఇదే డ్రీమ్ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలి. అది అసలు నెరవేరుతుందా లేదా కూడా తెలియదు. మామూలుగా మా దాంట్లో అందరి ఇండ్లు బాగానే ఉన్నాయి, మాది మాత్రమే కొంచెం ఇట్లుంటుంది అనమాట. అందుకే ఎప్పుడెప్పుడు మార్చుకుంటామా అనిపిస్తుంది. పక్కన రూమ్ చేయించుకోండి అంటారు, బట్ వాస్తుకు లేనిది చేయించుకోవటం మంచిది కాదేమో అనిపిస్తుంది. వాస్తుకు లేకుండా చేయించుకున్నాం అనుకోండి సమస్యలు వస్తుంటాయి. ఏది నమ్మకపోయినా ఇది నేను నమ్ముతా. నాకైతే మటన్ కోసుడు అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఆయననేమో పెద్దగా కొట్టించుకొస్తాడు, కొయ్యి అని చెప్తాడు. చికెన్ పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నా వేస్తా కానీ మటన్ తొందరగా ఉడకదు కదా, అందుకని ఇక కొయ్యక తప్పదనమాట. ఈరోజు అయితే ఒక విధంగా నేను హ్యాపీ, ఎందుకంటే కర్రీస్ ఎట్లయినా నన్ను ఏమన్నాడు కదా, చేసుకునేది ఆయననే కాబట్టి. మా ఇంటికి మామూలుగా ఎవరైనా కొంచెం ఎక్కువ చుట్టాలు వచ్చిరనుకోండి, నేను వంట చేసుడు కాదు వాళ్ళే చేసుకుంటారు. నేను ఎప్పుడు నేర్చుకుంటానో ఏమో అందరికీ వండి పెట్టుడు. రాజు అయితే ముందే చెప్తాడు, ఆమెకు సరిగా ఎనిక రాదు మీరే చేయండి అని. అంటే మా ఇంట్లో మా కాడికే వండుడు అలవాటు అయిపోయింది కదా, కొంచెం పెద్ద వంటలన్నా నాకు భయం అవుతుంది. ఏ ఫంక్షన్ అయినా సరే లేదంటే ఇంటికి కొంచెం ఎవరైనా ఎక్కువ వచ్చినా సరే వాళ్ళే వంట చేస్తారు, నేను జస్ట్ అన్నీ అందివ్వటమే. ఆయన వంట చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అమ్మ అనుకుంటారు కదా, ఇగో ఈ పని చేస్తున్నాను అనమాట. మా వంశు తల్లి ఏడుస్తుంది, ఇక అందుకే ఎత్తుకొని తిప్పుతున్నా. నా లక్కీ చామ్ నన్ను ఎట్ట చూస్తుంది చూడు, గోల్డ్ అనమాట నా గోల్డ్ ఇది, ఇంకా ఏ గోల్డ్ అవసరంలా. నా డెలివరీ వ్లాగ్ ఎంతమంది చూసిరో తెలియదు కానీ నేను మాత్రం మళ్ళా చూసా. ఎవరైనా చూడకపోతే చూడండి, నాకెందుకో అది చూసినప్పుడల్లా తెలియని ఫీలింగ్, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, నాకే కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఇగో కిందేస్తే ఇట్లా ఏడుస్తుంది అనమాట. కింద వేసినప్పటికీ ఆమె పక్కలుండి ఆడిపించుకుంటూ ఉండాలి, అప్పుడు ఆమె కూడా ఆడుకుంటుంది. అంటే ఒంటరిగా ఉండే మనస్తత్వం కాదేమో, అందట్లో ఉండాలనుకుంటుందేమో మా ఆయనలాగా. మాకు మాత్రం ఒంటరితనం అలవాటు అయిపోయిందిలేండి. బుడ్డమ్మ ఎప్పుడు కూర్చుంటుందో ఎప్పుడు నడుస్తుందో. ఇంకా 1 మంత్ అయితే మళ్ళీ మా అమ్మది ఒక ఫంక్షన్ ఉంటుంది. మా అమ్మది అంటే అదే మా చిట్టి తల్లిది అనమాట. నేను ఎక్కువగా వంశు తల్లి అది ఇది అనే కంటే ఎక్కువగా అమ్మ అనే అంట. మా అమ్మ ఉన్నప్పుడు పాపని ఊకే అమ్మ అని పిలిస్తే మా అమ్మ వలుకుతుండే, కానీ ఏంటో నాకు అలవాటు అయిపోయింది అలా పిలవటం. లేకపోతే నాకు అమ్ము అని పిలవాలనిపిస్తుంది, ఓల్డ్ నేమే కానీ ఎందుకు అలా పిలవాలనిపిస్తుంది. మటన్ ఉడకటానికైతే చాలా టైం పడుతుంది, దీనికి బదులు చికెన్ చేసుకున్నది పోపు అనిపిస్తుంది. మనందరిది తెలంగాణ అయినప్పటికీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా లాంగ్వేజ్. ఫస్ట్ నేను నిజామాబాద్ నుంచి మహబూబ్ నగర్కి వచ్చేసినప్పుడు
నా భాష చూసి, నేను మాట్లాడే తీరు చూసి చాలామంది నవ్విర్రు. అటు ఇటు మస్తు డిఫరెంట్ ఉంటదనమాట. ఇప్పుడు మొత్తం నాది కూడా చేంజ్ అయిపోయింది. వచ్చేసి చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చేసినాం. ఇక బోటి కర్రీ అయితే అయింది కదా, దాన్ని అయితే ఒక దాంట్లోకి ఊడ్చిపెట్టేస్తున్నాను. ఇక గిన్నెలు అయితే తోమేద్దామని. ఇంకా ఈరోజు అయితే నాకు కొంచెం పని తప్పింది కదా, వంట అయినా చేసేసింది కాబట్టి అన్నం ఒక్కటి వండితే అయిపోతుంది. ముందైతే అన్ని గిన్నెలు తోమేసుకొని ఇంకా అన్నం వండేస్తే ఒక పని అయిపోద్ది. ఈ రోజు అయితే మా ఇంట్లో దావత్ అనమాట. అంటే తునకలు వండుకుంటే దావతే కదా, కానీ దావత్ మా వాళ్ళకి, నాకు కాదు. ఎందుకంటే చికెన్ లేదు కదా. ఈరోజు ఆయన ఫోన్ చేసి మటన్ తెస్తా అనగానే ఇక సరే అని చెప్పిన. ఎందుకంటే పాపం ఎప్పుడు మా కోసం చికెనే తెస్తాడు కదా, పోన్లే అని. ఆయన ఇక ఒక సైడ్ వంట చేస్తుంటే నేనేమో గిన్నెలన్నీ బయట వేసుకుంటా ఉన్నా, తోమేటివన్నీ. ఇంకోటి, నాకు మసి గిన్నెలు తోమాలంటే భయం అవుతుంది అసలు. అవి తోమటం చాలా కష్టం, నాకైతే చేతి గుంజుతుంది. స్టీల్ పీస్ ఉంటే కనుక ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే స్టీల్ పీస్ తెప్పించుకున్నాం. మొన్న పొయ్యి మీద వండినాం కదా, మా అత్తమ్మ చిన్నమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం పెద్ద గిన్నెలు పెట్టి ఉన్నాం కదా, అవి పోవు అనేసి తెచ్చిపించుకున్నాను అనమాట స్టీల్ పీస్. కాబట్టి కొంచెం భయం లేదు. మా ఫ్రిడ్జ్ అయితే ఘోరంగా అయింది తెలుసా. మా వాళ్ళు అందులో ఏం లేకపోయినా సరే ఒక 5 నిమిషాలకు ఒకసారి తెరుస్తారు మూస్తారు, తెరుస్తారు మూస్తారు, నీళ్ళు కింద పోస్తారు. నాకు ఇంట్లో నీళ్ళు పోస్తే మాత్రం చాలా కోపం వస్తుంది. అవి దొక్కిరు అనుకోండి, ఇల్లంతా దొక్కుతారు, ఇల్లంతా గలీజ్ అవుతుంది. ఇక మళ్ళా ఇదే ఉంటుంది అనమాట తుడవటం. ఇంట్లో అస్సలు నీళ్ళు పోయనియ నేనైతే. నిజంగా ఒక్కొక్కసారి నన్ను నేను చూసుకుంటే అసలు నేనేనా అనిపిస్తుంది. అప్పుడు తిన్న గిన్నె గడగనికేనే కష్టపడుతుంటే, అబ్బా మా ఆయన గొట్టం చాలా చిన్నది పట్టిండు. అదే ఒకప్పటి నేను తిన్న గిన్నె గడగనీకే ఇబ్బంది పడుతుంది. కానీ ఇప్పుడు అన్ని పనులు చేసుకోవాలి. నన్ను చూసి నేనే కాదు, వేరే వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఇక అన్ని గిన్నెలు కూడా దోమేసుకుందామని బయట అయితే కూర్చున్నా. జామ చెట్టు కొంచెం పెద్దగా అయింది, అలాగే మందారం చెట్టు కూడా పెద్దగా అయింది. గులాబీ చెట్లు మాత్రం మెల్లగా పెరుగుతున్నాయి. అలాగే మామిడికాయ చెట్టు కూడా మెల్లగా పెరుగుతుంది. అవును, మీలో ఎంతమందికి తెలుసు అంటే చేపలు ఉంటాయి కదా, అవి చనిపోయిన చేపలు చెట్టు కాడ తవ్వి పెడితే చెట్లకి బలం అంట. మాకు తెలియదు, మేము ఎక్కువ పెట్టాం. కానీ ఇంటి పక్కన మా మామ పెడుతుంటాడు అనమాట, చూసిన. చెట్లకి అవి బలం అంట, అందుకే తవ్వేసి పక్కన పెడతారనమాట చనిపోయినవి. వేరేవి తెలీదు, నేను చేపలు పెట్టాను. నిన్న మొన్న ఇంకో వెబ్ సిరీస్ చూడటం స్టార్ట్ చేసిన, మా ఫ్రెండ్ చెప్పింది. లవ్ బైట్స్ ఏదో ఉందబ్బా, లవ్ ఉంటుంది పక్కనే ఏదో ఉంది, పేరు మర్చిపోయాను. కానీ మొత్తం 200 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ 20 వరకే వచ్చిన నేను. అది కూడా ఒకటేసారి చూడటం కాదు, ఇంకా టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు అట్లా పెట్టుకుంటాను అనమాట. కంటిన్యూస్గా దాన్నే చూసుకుంటా కూర్చున్నాం అనుకోండి, ఇక నా పని అయినట్టే. మొత్తం హాస్పిటల్లోనే నడుస్తుంది అనమాట స్టోరీ. కానీ బాగుంది. మా ఆయన అయితే ఇక అట్ట కష్టపడి వంట అయితే చేసేసుకున్నాడు. అబ్బా వంట చేసేటప్పుడు మా చిన్నోడు వస్తాడు మధ్యలో. ఇక చేస్తున్నాం అనుకోండి, అది పొయ్యి మీద చేస్తేనే కనిపిస్తుంది కాబట్టి వానికి ఏదో పెద్ద తెలిసినట్టు చాలు అంతగానం వేసావు చాలు అని పక్క నుండి చెప్తాడు. అదయ్యి ఇదయ్యి ఇది ఇంతగానం వేసినావు అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటాడు అనమాట, పెద్ద తెలిసినట్టు. ఇంట్లో ముసలోళ్ళు ఉంటే గులుక్కుంటుంటారు అంటారు కదా, మా చిన్నోడిని చూస్తే అట్లా అనిపిస్తుంది నాకు. ఇక మటన్ అయితే అయిపోయింది. ఆ తర్వాత అన్నం వండేసి పిల్లలకైతే పెట్టినా, ఇంకా వాళ్ళైతే తినేసిరు అనమాట. వాషింగ్ మిషన్ బట్టలు వేసేది ఉండే, ఎండపుట్ట వేయాలంటే అసలు భయం అవుతుంది, అంతగానం ఎండ కొడుతుంది. అందుకే ఈ టైంలోనే వేస్తున్నాను ఎక్కువగా. ఇక మా వాళ్ళు అయితే పండుకున్నారు, మా ఆయన అయితే బయటకు పోయిండు. ఇంకా ఆయన వచ్చేలోపు బట్టలన్నీ వేద్దామని నేనేమో బట్టలు వేస్తున్నాను. బట్టలు వేసే వారికి మా ఆయన అయితే వచ్చేసిండు అనమాట. ఏమో అంటుండ ఆయన, అందుకే ఆయనకే సమాధానం చెప్తున్నాను. ఇంట్లో మావెప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా గొడవలు ఉండనే ఉంటాయి. తను మా వదిన కూతురు. ఇక వాళ్ళు తిని పడుకున్న తర్వాత బట్టలు వేసేసి ఇంకా ఆ తర్వాత మేము కూడా తిన్నికే కూర్చున్నాం. ఆయన ఏమో మటన్ తింటుండు, నేనేమో కాకరకాయ తింటున్నా. మటన్ వేసుకొని తిను అంటే నెక్స్ట్ డే చపాతీలు వేసుకొని తింటాలి అని చెప్పి ఇక కాకరకాయతో తిన్నా. ఇక ఇదన్నమాట ఈరోజటి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి.